ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల వీడొచ్చి సర్వనాశనం చేశాడు. ప్రద్యుమ్నుడు వాడిని చంపేయడానికి సిద్ధపడినప్పుడు అందరూ దేవతలందరూ వద్దు వద్దు, వీడు నీ చేత కాదు కృష్ణుడి చేత చావాలి అని వదిలిపెట్టిస్తే వాడు పారిపోయినాడు. ఆ తరువాత కృష్ణుడు ఆ పట్టణానికి వెళ్ళారు. ఆ సౌభము ఉండేటువంటి చోటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చాలా పెద్ద యుద్ధం చేసినట్టుగా కృష్ణుడే స్వయంగా ధర్మరాజుకి చెప్పాడు. ఆ చేసినప్పుడు కృష్ణుడు కూడా 1-2 సన్నివేశాల్లో మోహం పొందాడు. ఏమిటంటే వాడు మాయచేత శాల్వుడు వసుదేవుణ్ణి జుట్టు పుచ్చుకుని లాక్కొచ్చి చంపుతున్నట్టుగా దృశ్యం కనిపింపజేశాడు. కృష్ణుడు ఇదేమిటని, నా బలరాముడు ఏమైపోయినాడు, నా సాత్విక ఏమైపోయినాడు, ప్రద్యుమ్నుడు ఏమైపోయినాడు, వీళ్ళందరి మీద నేను బరువు పెట్టి ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా ఏమైపోయినారో, చచ్చిపోయినారేమో, లేకపోతే వసుదేవుడికి గతి రావటం ఏమిటి అని చాలా దుఃఖపడ్డట్టుగా తానే ధర్మరాజుకి వర్ణించి చెప్పాడు. అదంతా ఒక రకంగా భగవంతుడి యొక్క లీల. కానీ మనకు తత్కాలంలో ఆలోచిస్తే ఆయన కూడా మానవుడుగా పుట్టాడు కనుక మానవత్వ అభినయం చేయాలి. మానవుడిగా లోకసామాన్యంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత అక్కడ ఆయన కూడా అలసిపోయినట్టు, ఒకసారి పడిపోయినట్టు, దారుకుడు అతన్ని మళ్ళీ చేర్చినట్టు, ఇవన్నీ ఆ కథ అంతా కూడా చాలా చమత్కారమైన కథ భారతంలో ఉంది. చాలా అద్భుతమైన కథ. అటువంటి కథను మనం ఇక్కడ ఒక పోలికగా తీసుకుని ఉంటే పరిశ్రాంతుడై ఉన్నాడు పరీక్షిత్తు. కృష్ణుడితో పోలిక ఎందుకు చెబుతున్నానంటే ఈ పరీక్షిత్తు కృష్ణరక్షితుడైనటువంటి మహాభక్తుడు కాబట్టి అతడొక మహాఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం చేయబోతున్నాడు. కానీ ఆ చేయబోయే దాంట్లో గూఢంగా ఉండేటువంటి కారణ జాతం ఏమిటో మనం పరిశీలించాలి. అందుకోసం ఆ ప్రస్తావన చేస్తున్నాం అన్నమాట. చల్లని నీటి కొలంకులుగానక కలంగెడు చిత్తంబుతో తనిచని ఒక్క తపోవనంబుగని, దాహం పీడించుతోంది. మంచి చల్లటి నీరు ఉండేటువంటి, త్రాగే నీరు ఉండేటువంటి కొలకులు, సరస్సులు ఏమన్నా ఉన్నాయా అని వెతికితే ఎక్కడా కనపడలే. అటా వెడుతూ ఓ తపోవనానికి వెళ్ళాడు. తపోవనం తపస్సులు ఉండేటువంటి చోటు, తపస్సులు ఉండే చోటు. అక్కడ మెలగుట చాలించి ఒక అద్భుతమైనటువంటి తపస్సిద్ధి కలిగినటువంటి మహర్షిని వర్ణిస్తున్నారు పోతన గారు. నిజంగా చాలా గొప్ప పద్యం ఇది. ఒక మహర్షి మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడయి అతి దీర్ఘ జటలు అన్నావరింప అలగు రురుచర్మధారి అయి అలరుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుతూ ఎండి తడిలేని కుత్తుగ నెరుగుడింద మంద భాషలడగ్గరి మనుజ విభుడు. ఈ పద్యంలో ఇది చాలా అద్భుతమైన పద్యం. దీన్ని వివరించుకుంటే అనేకమైనటువంటి వేదాంత రహస్యాలు, భగవద్గీత రహస్యాలు ఇవన్నీ తెలుస్తాయి మనకి. భాగవతంలో ప్రతి శ్లోకము కూడా భగవద్గీతకు వ్యాఖ్యానం లాంటిది. భగవద్గీత ఏమో ఉపనిషత్తులకు వ్యాఖ్యానం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతన్ అన్నారు. సర్వ ఉపనిషత్తులు గీత అనేటువంటి స్వరూపంగా వచ్చినాయి. అంటే ఉపనిషత్ సారము భగవద్గీత. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటివి ఉన్నాయి. ఇవి ప్రస్థాన త్రయం అంటారు. ఇవి జాగ్రత్తగా పాండిత్య విలసనం కోసం కాకుండా పరమార్థం కోసం వీటిని అధ్యయనం చేసి పంట పండించుకున్నటువంటి వాడు ముక్తుడు. అటువంటి ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతకు కొన్ని
సూత్రాలకు వ్యాఖ్యానప్రాయంగా భాగవత కథలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మహర్షిని గురించి వర్ణిస్తున్నారు. మెలగుట చాలించి, మెలగటం అంటే కదలటం. మామూలుగా ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు కదిలిస్తూ ఉంటాం. కన్ను ఉంది, కన్ను ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అన్ని వైపులా చూస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటూ ఉంటాయి, తెరుచుకుంటూ ఉంటాయి. మనకు అనిమేష స్థితి లేదు. నిమేషం అంటే రెప్పపాటు, రెప్ప పడుతూ ఉండడం. మన ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా అది పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, అంటే మన కంటిని మనం అబ్జర్వ్ చేయలేక కనుక ఎదుటివాడిని చూస్తూ ఉండొచ్చు. అందుకనే అటువంటి పని ప్రమాదం చేస్తారేమో అని భగవంతుడు ఒక చక్కటి మాట అన్నాడు. ధ్యానానికి కూర్చున్నప్పుడు శుచౌ దేశే, మంచి శుచి అయినటువంటి దేశంలో ఈ శరీరాన్ని నిలబెట్టి రుజువుగా, అంటే వెన్నుపూస వంగకుండా కూర్చుని, అంటే దేహాన్ని బాగా ఏకముఖంగా చేయాలి, ఓ బద్దలాగా పెట్టాలి. దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడకుండా ఉండాలి అని అక్కడ నాసికాగ్రం సంప్రేక్ష్య, నాసిక ముక్కు కొనను చూస్తూ ఉండండి అని అన్నాడు. అంటే దాన్నే మనం ఏమంటామంటే అర్ధనిమీలిత నేత్రం అంటాం. అంటే కన్ను పూర్తిగా తెరుచుకోదు. ఈ తెరుచుకోకుండా ఉండేటువంటి ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా కళ్ళు ముయ్యకూడదు, పూర్తిగా తెరవకూడదు. అది ఒక పద్ధతి గీతలో చెప్పినటువంటిది. పూర్తిగా కన్ను మూసేస్తే నిద్ర వస్తుంది, పూర్తిగా కన్ను తెరిస్తే జాగ్రత్త అవస్థ ప్రపంచం అంతా కనిపిస్తుంది. రెండూ ప్రమాదమే. అందుకోసం అంటే పూర్తిగా కన్ను మూస్తే రెండు ఇబ్బందులు. ఒకటి ఏమిటంటే కళలు వస్తాయి, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. పూర్తిగా కన్ను తెరిస్తే జాగ్రత్త అవస్థ ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని దాటుకొని వెళ్ళవలసినటువంటి సాధన చేసేటువంటి వాడికి ప్రపంచం అడ్డగోడ కదా, అదొక తెర కదా, అది తొలగించుకోవాలి. అందుకని ఏమన్నారు, సంప్రేక్ష్య నాసికాగ్రం, నాసిక అగ్రమును సంప్రేక్ష. ప్రతి చిన్న అక్షరానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది సంస్కృతంలో. ఈక్ష్య, ప్రేక్ష్య, సంప్రేక్ష్య, 3 దశలు. ఈక్షణం అంటే ఏదో యాదృచ్ఛికంగా చూడటం, ప్రేక్ష్య అంటే ప్రయత్నపూర్వకంగా చూడటం, ఆ ప్రయత్నపూర్వకంగా కూడా ఒక ధ్యాన దృష్టితో చూడటం సంప్రేక్షణం. సంప్రేక్ష నాసికాగ్రం అని అక్కడ భగవంతుడు చమత్కారంగా ఓ మాట అన్నాడు. ఏ పిల్లవాడైనా, లేకపోతే పిల్లవాడి మనస్తత్వం లాంటి మనస్తత్వం కలిగిన వాడైనా, ఏమండి ముక్కు చూడండి అని అన్నారు కనుక ఎవరినన్నా వాడిని తెచ్చుకుని వాడి ముక్కు చూస్తాడేమో అని స్వం అన్నాడు. నీ ముక్కు చూడనైనా, ఇంకోటి ముక్కు కాదు అని అన్నాడు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. మనమంతా ధ్యానం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ధ్యానము యోగము అని, యోగా అని అదొక రకమైనటువంటి వ్యవస్థ బయలుదేరింది. కానీ యోగము అనేటువంటిది చాలా గొప్ప విషయము, అందరూ అవలంబించవలసింది కాదని నేను చెప్పటం లేదు, కానీ దాని పద్ధతులు వేరుగా ఉన్నాయి. సరే, కాబట్టి సంప్రేక్ష నాసికాగ్రం స్వం అని అన్నారు చమత్కారంగా. నీ ముక్కు చూసుకుంటూ ఉండడం అంటే, ముక్కు చూడటం అనే దానికి అర్థం ఏమిటంటే ముక్కును ధ్యానం చేయమని కాదు, ప్రపంచాన్ని చూడొద్దు, స్వప్న ప్రపంచంలోకి వెళ్ళొద్దు అని చెప్పడం, అది అందులో ఉద్దేశం. అలాగే మెలగుట చాలించి మీలిత నేత్రుడై, ఆ మహర్షి కన్నులు మూసుకున్నాడంటే ఇట్లాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ధ్యాన రూపంలో ఆయన కళ్ళు చేశాడు. కళ్ళు ఇందాక నేనేం చెప్పానంటే కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం అనేది సహజంగా జరిగిపోతుంది. అట్లా జరగనిటువంటిది అవి 2 ఉన్నాయి. దేవతలకు అనిమేష స్థితి ఉంది అని అన్నారు. అంటే కళ్ళు మూతపడకుండా ఏకాకారంగా ఉంటే వాడు మానవుడు కాదు అని తీర్చుకోవచ్చు. ఇంకొకటి
చేప, మీనం, ఇవి అనిమేష స్థితిలో ఉంటాయి. కనుక కదలికలే మెలగుడ చాలించి మీలిత నేత్రుడై శాంతుడై. ఇక్కడ రెండు చెప్పారు. మొట్టమొదట నేత్రములు మూసుకున్నారు, రెండవది ఏమన్నారు, శాంతుడు అని అన్నారు. అంటే కళ్ళు మూసుకోవటం అనేటువంటిది పంచేంద్రియములకు ఉపలక్షణం. 5 ఇంద్రియాలు ఉన్నాయి కదండి, చర్మము, చక్షువు, నాసిక, నాలుక, చెవి. ఈ పంచేంద్రియములను ఉపసంహరించి వేయటం, విషయాల వైపు పోకుండా చూడటం అనేటువంటి దానికి ఈ మొదటి మాటకి అర్థం. ఈ 5 ఇంద్రియాలు కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి వాటి మీదకి పాకుతూ ఉంటాయి. అవే సర్పాలు. ఇంద్రియాలంటే అవే. అంటే ఏమిటి చేశారన్నమాట, బాహ్య ప్రపంచ విస్మృతి పొందాలి అనేది చెప్పారు. ఇక రెండవ మాట ఏమన్నాడు, శాంతుడై. శాంతము అని అంటే మనోనిగ్రహం. ఇంద్రియాలు కళ్ళు మూసుకుంటాం, చెవులు పెట్టుకుంటాం, ముక్కు మూసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ ఈ లోపల మనస్సుని పట్టుకోవడానికి మనకు సాధ్యం కాదు. అందుకనే భగవంతుని అర్జునుడు అడిగాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. ఈ మనస్సు చాలా చంచలమైనది, ప్రమాధి, నలిప్పారేస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయమంటావు, దాన్ని ఎట్టా పట్టుకోవటం అని అర్జునుడు అడిగాడు. అడిగితే ఆయన చిన్న నవ్వు నవ్వి, నిజమేనాయన, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నువ్వు చెప్పింది నేను కాదనను, మనస్సు చాలా చంచలమైనటువంటిది, అందులో సందేహం లేదు. దుర్నిగ్రహం, పట్టుకోవటానికి దొరకదు. పట్టుకోవడం అంటే ఎట్లాగా గాలిని పట్టుకోవడం లాంటిది. గాలిని పట్టుకోవడం మనకు సాధ్యమవుతుందా? గాలిని పట్టుకోవడం అంటే మనం ఏం చేయాలన్నమాట, ఒక ఫుట్బాల్ బ్లాడర్లో గాలి కొట్టి దానికి పైన టైట్గా కార్క్ లాంటిది పెడితే లోపల గాలి ఉంటుంది. అలాగా చంచలం హి మనః కృష్ణ ప్రమాధి. ప్రమథనం అంటే నలిప్పారేయటం. పోనీ దాని తిరుగుడు దాన్ని తిరగని మనకేమిటి అని అంటే మన చంపుతోంది ఆ మనస్సు. అందుకని దాన్ని పట్టుకోవాలి. దృఢం, చాలా గట్టిగా, అంటే మన బలాన్ని మించిన బలం. మనస్సు సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం కంటే చాలా బలం ఎక్కువ. మన స్థూల శరీరం 84 కేజీలు ఉంటే, ఇంత 84 కేజీలు ఉన్నటువంటి ఈ దేహాన్ని అంతటినీ కూడా ఒక మంచి ఆల్సేషన్ డాగ్ ఉంటుంది, దాన్ని గొలుసు పెట్టి లాక్కెడుతూ ఉంటామే, ఆ రకంగా లాక్కెడుతూ ఉంటుంది మనస్సు. దేని బలం ఎక్కువ? మనోబలం ఎక్కువ. కాబట్టి చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. మరైతే ఏం చేయమంటావయ్యా, దాన్ని పట్టుకోమంటున్నావు, అది దొరకదంటున్నావు, రెండు విపరీత వాక్యాలు పరిగితే ఎట్లాగా అంటే, కానీ 2 ఉపాయాలు ఉన్నాయా, ఆ ఉపాయాలతో పట్టుకోవచ్చు అని అన్నాడు. నీ చావు నువ్వు చావనలా కృష్ణుడు, పట్టుకునేదానికి 2 మార్గాలు చెప్పాడు. ఏమిటా మార్గాలు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ జగృహ్యతే. అభ్యాస వైరాగ్యములు అనే 2 చేత పట్టుబడుతుందయ్యా. అది అసాధ్యం కాదు, సుసాధ్యమే. కాకపోతే కొంచెం కష్టం. రెండు పనులు ఉన్నాయి. అభ్యాసం అనగా రాగం అతిశయిల్లుతునుండు అన్నట్టుగా అభ్యాసం చేయాలి. రెండవది ఏంటంటే, రెండవది చాలా గొప్ప విషయం, వైరాగ్యం. మనకి అన్నిటి యందు రాగమేనాయ. నోరు రుచి రుచి అంటుంది, కన్ను సౌందర్యము రూపము అంటుంది, చెవి నాదము అంటుంది. వాటి మీద ఉండేటువంటి ఆ ప్రసరించే శీలాన్ని మెల్లమెల్లగా ఉపసంహరించుకుని వైరాగ్యం పొందాలి. అభ్యాసేన చ
కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అది పడుతుంది, పడనిది కాదు. అసాధ్యమైతే నీకెందుకు చెప్తాను, సాధ్యమే. అయితే రెండు కావాలి. ఏమిటి రెండు? అభ్యాస వైరాగ్యాలు. అవి రెండు బాగా కలిగినటువంటి వానికి మనస్సు అధీనమవుతుంది, మనస్సు వాని అధీనంలోకి వస్తుంది. సాధారణంగా 99% పైన అందరూ మనస్సుకి అధీనమైనటువంటి వాళ్ళే. మనస్సుకి అధీనమైతే అది 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 ఎట్లాంటిదంటే గుర్రం ఎక్కి దాని ఇష్టం వచ్చినట్టు పోవడం లాంటిది. అది ఎట్లాగితే అట్లా అది పోతూ ఉండేటువంటి స్థితి. అలా కాకుండా దాన్ని మన అధీనంలోకి తీసుకోవాలి. పగ్గం ఉండాలి, ప్రగ్రహం అంటారు దాన్ని. పగ్గము అని అంటే గుర్రాన్ని తన అదుపులో చేసుకోవడానికి పగ్గాలు పెడతారు. పగ్గానికి ప్రగ్రహం అని సంస్కృతంలో పేరు. ప్రగ్రహం అంటే ఏమిటనమాట, చాలా గట్టిగా పట్టుకొని తన అధీనంలో పెట్టుకునేది. ఎటువంటి గుర్రమైనా సరే దాన్ని ఎక్కి వెళ్ళేటువంటి వాడి అధీనంలో గుర్రం ఉంటే గమ్యానికి చేరుకుంటాడు. గుర్రం అధీనంలో వీడుంటే గోతులో పడతాడు. కాబట్టి అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని అన్నారు గనక ఆ పని చేసినటువంటి వాడు శాంతుడు. ఈ మహర్షి అక్కడ శాంతుడై కూర్చున్నట్ట. అది అంటే మొదటి మాటతో ఇంద్రియాన్ని పట్టుకోవడం, రెండవ మాటతో మనస్సుని పట్టుకోవడం చెప్పారు. మెదలక మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడత లేక. కూర్చోవటం అంటే అర్థం ఏమిటంటే, కూర్చోవటం అనేటువంటి మాట కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మాట. కూర్చోవటం అంటే అర్థం ఏమిటంటే, మనకి ఇంద్రియాలు రెండు జతలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒకటి జ్ఞానేంద్రియాలు, రెండు కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, నాలుక, పాణి, పాయువు, ఉపస్థ అనేటువంటివి. ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. వీటి మీద కూడా అధికారం కావాలి. కాలు ఎక్కడికో వెడదామంటుంది, ఉండు అవసరమైనప్పుడు నిన్ను ఉపయోగిస్తాను, నువ్వు నా దగ్గర ఉండు అని అనగలగటం కర్మేంద్రియ నిగ్రహం. అలాగే చెయ్యి, అలాగే నాలుక. సరే, పాయువు, ఉపస్థ అంటే మల విసర్జనేంద్రియము, మూత్ర విసర్జనేంద్రియము. ఈ రెండు అంతే, అవి మన అధీనంలో ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం సర్వరోగాలు వీటి మీద మనకు అధికారం లేనందువల్లనే వస్తున్నాయి. కాబట్టి కూర్చుండి అనే మాటలో కర్మేంద్రియ నిగ్రహం ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. చూడండి, జ్ఞానేంద్రియముల నిగ్రహాన్ని మెదలక మెలగుట చాలించి అనే పదం చేత చెప్పారు. నేను ఈ పద్యాన్ని చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేస్తున్నాను, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది, యోగ విద్య. దీన్ని మనకు కథలో మేళనం చేసి మనం ఏదైనా ప్రథమ ఆలీఢ మధవ పిబంతి కటుభేషజం అన్నారు. కొంచెం నాలుకకు తేనె రాసుకున్నటువంటి వాడు చేదు మందునైనా తింటాడు. కథ ఆ నాలుకకు రాసుకున్న తేనె లాంటిది. మందు ముఖ్యం, మనకి మందు ముఖ్యం. గణపతి అని ఒక నవల ఉండేది మనకు, తిలకమర్తి వారు ఎవరో రాసినారు. అందులో వాళ్ళమ్మ, ఆ గణపతి వాళ్ళ అమ్మ వాడికి విరేచనాల మందు మామూలుగా తినడని అరటిపండులో పెడుతుంది. అరటిపండు పెట్టడం ఆమె ఉద్దేశం కాదు, ఆ మందు లోపలికి పంపించడం. వాడేం చేస్తాడు, మెల్లగా తీసి ఆ మందు మాత్రలు 2 తీసి అవతల బారేసి అరటిపండు తింటాడు. రోగం ఎట్టా కుదురుతుంది? కాబట్టి ప్రథమ ఆలీఢ మధవ పిబంతి కటుభేషజం. మొట్టమొదటిగా కొంచెం నాలుకకు తేనె రాసుకున్నటువంటి వాడు చేదు మందునైనా తింటాడు. అటువంటి దానికి చెప్తున్నారన్నమాట. బాహ్య జ్ఞానేంద్రియ నిగ్రహం కావాలి, మనోనిగ్రహం కావాలి, కర్మేంద్రియ నిగ్రహం కూడా కావాలి. ఆ కర్మేంద్రియ నిగ్రహాన్నే కూర్చుండి అనేటువంటి మాటతో చెప్తున్నారు. మనకు ఇందులో ఉండేటువంటి
ఆ యోగ స్థితి అనేటువంటిది ముఖ్యం. దానికి అవసరంగా మహర్షి యొక్క కథ ఒకటి చెప్తుంటారు. ఇందాక తేనెలాగా కూర్చుండి జడతలేక, అయితే కూర్చుంటే జడత అంటే జాడ్యం, అంటే మొద్దుతనం. మొద్దులాగా కూర్చోలా, తెలిసి కూర్చున్నాడు, అంటే ప్రయత్నపూర్వకంగా కూర్చున్నాడు. మనం బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం అనుకోండి, బస్సులోనో రైల్లోనో తూగొస్తుంది, పక్కవాడి మీద పడుతూ ఉంటాం, వాడు తోపు తోస్తూ ఉంటాడు, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన 4 సార్లు చూసి ఏమయ్యా ఏమిటి నీ సంగతి, నేను నీకు పాన్పునే ఏమిటి అని అరుస్తాడు. మనం అటువంటి చీవాట్లు తినేటువంటి స్థితి దాకా ఎందుకు వస్తున్నాము? మన అధీనంలో మనం లేం గనక. నిద్ర తెప్పించుకునేది కాదు, వస్తుంది. నాకు నిద్ర వచ్చింది అని అంటాం, కానీ నేను నిద్ర పొందాను అని, సంపాదించాను అని అనరు ఎవరు కూడా. కాబట్టి జడతలేక, జడమంటే స్వయంగా నిర్ణయము, సంకల్పము మొదలైన లేని మొద్దు లాంటివి, రాళ్ళు మొద్దులు మొదలైనటువంటివి. ఆ స్థితి లేదు. మళ్ళీ ఒళ్ళు తెలుస్తూ ఉండాలి, ఒళ్ళు మర్చిపోతూ ఉండాలి. ఒంటి మీద దృష్టి ఉండకూడదు, కానీ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దాని పేరు జడత. జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక. పై మాటనే మళ్ళీ కొంచెం మన కోసం చక్కగా చెప్పారు. ప్రాణములను 5 ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కార్యం ఉంది. హృది ప్రాణ, హృదయంలో స్పందన ఏదైతే ఉందో దాన్ని ప్రాణవాయువు అని అంటారు. గుదే అపాన, మల ఇంద్రియం దగ్గర అపానవాయువు. అపానం అంటే అవతలకి తోసిపారేసేది అని అర్థం. మలమూత్రాలని శరీరంలో నుంచి బయటికి గెంటి పారేసేది అపానం. సమానో నాభి సంస్థిత, సమానమనేటువంటి వాయువు ఈ నాభిలో ఉండి సర్వ నాడీ మండలానికి రక్తాన్ని మొదలైన దాన్ని పంపిణీ చేస్తూ ఉండేటువంటి దాన్ని ఒక వాయువు అని అంటారు. ఉదాన కంఠదేశస్థ, ఉదానం అనేటువంటి వాయువు కంఠంలో ఉంటుంది. వ్యాన సర్వశరీరగ, వ్యానం అనేటువంటిది సర్వశరీరంలో ఉంటుంది. ఇట్లాగా భగవంతుడు మనకు 5 రకాలైనటువంటి ప్రాణశక్తుల్ని మన శరీరంలో పెట్టి, వాటంతటా అవి వాటి పనులు చేసుకుని, మనం సంకల్పించినా లేకపోయినా, నేను ఇప్పుడు గాలి పీల్చాలి అనుకుంటున్నామా, ప్రతిక్షణము గాలి వదలాలి అని అనుకుంటున్నామా, శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణానికి సంబంధించినటువంటి ఆ పంపకం అనేటువంటిది మన సంకల్పం చేత అవుతోందా? భగవంతుడు ఏర్పాటు చేసేసాడు, అయిపోతోంది. కాబట్టి ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల, మనస్సు బుద్ధి పంచ ఇంద్రియములు, త్వక్చర్మ ఘ్రాణ చక్షు శ్రోత్రములు, ఇవి వీటినన్నిటినీ కూడా బహిరంగ వీధుల పారణీక. బహిరంగం, బయటికి, పారణీక చెప్పాను, ఇది వరకు ఒకసారి చెప్పాను. పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ. భగవంతుడు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బహిర్ముఖాలుగా పెట్టాడు. కూర్మో అంగానీవ, తాబేలు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు, తలకాయ, వీటిని ఆ డిప్పలో నుంచి బయటికి ప్రసరింపజేస్తుంది, అవసరంతో లోపలికి లాగుతుంది. ఆ రకంగా మనకి బయటికి ప్రసరింపజేయడం చేతనవును, కానీ లోపలికి లాగడం చేత కాదు. మనం తాబేలు కంటే హీనం. తాబేలు స్థితి కూడా మనకి లేదు. జంతువు కంటే ఒక్క మాట చెప్పాలంటే మనం ఏం అనుకోకూడదు, సర్వ జంతువుల కంటే హీనాతి హీనమైన తత్వం కలిగిన వాడు ఎవడు అంటే మనిషి. నిరూపించడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బహిరంగ వీధుల పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ, ఆ స్వయంభూ బ్రహ్మగారు ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బహిర్ముఖాలుగా పెట్టాడు. అంటే అక్కర్లేని దాన్ని చూడటానికి, వాసన చూడటానికి, రుచి చూడటానికి, వినటానికి ఏర్పాట్లన్నీ చేశాడు. నా అంతరాత్మన్ పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి.
బయట ఉండేటువంటి ప్రపంచాన్నంతటినీ చూస్తోంది. ఏమిటి ప్రపంచం చూస్తే కలిగేదేమిటి? ప్రపంచాన్ని చూస్తే మనకి ఏమిటవుతుంది? మనలోకి వచ్చి ఆ ప్రపంచం దూరుతుంది. దూరి మనని నిలవ లేకుండా చేస్తుంది. మనం దేనిని చూడాలో దానికి పెద్ద గోడలాగా అడ్డుపడిపోతుంది. అందుకని ఏం చేయాలి? కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్. ఎవడో ఒకనొక ధీరుడు ప్రత్యేగాత్మానమైక్షతు, లోపల ఉండేటువంటి ఆత్మ పదార్థం అనేటువంటి దాన్ని చూచాడు. ఏం చేసి? ఆవృత్త చక్షు, కళ్ళను మూసివేసి లోపలికి మలుచుకొని, అమృతత్వమిచ్చన్, ఇంద్రియాలన్నింటినీ లోపలికి మరుచుకుంటే ప్రయోజనం ఏమిటి? అమృతత్వం వస్తుంది. అంటే అర్థమేమిటి? ఇంద్రియాలని బహిరంగములుగా ప్రవర్తింపజేస్తే కలిగేది ఏమిటనమాట? అమృతత్వం, సావు. అది లేని స్థితి అమృతత్వం.